మినపప్పు ఎండుమిర్చితోటి పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్స్ మినపప్పు, కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలోకి 15 నుంచి 20 వరకు ఎండుమిర్చిలు, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆపేయాలి. మిక్సీ జార్లోకి ఫ్రై చేసుకున్న మినపప్పు, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చిన్న నిమ్మకాయ చింతపండు నానబెట్టుకుని వాటర్తో పాటు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ విధంగా ఉన్న తర్వాత తాలింపు కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని శనగపప్పు, జీలకర్ర, ఆవాలు ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు మంచిగా వేయించుకున్న తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని తాలింపు వేగాక పచ్చడి అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.